హాయ్, వెల్కమ్ టు టెక్ కవి. నేను మీ కీర్తిసాగర్. మనలో చాలా మందికి మ్యాక్బుక్ కొనాలనే కోరిక అయితే ఉంటుంది. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మ్యాక్బుక్ ఎయిర్ సిరీస్ యూఎస్లో $999 ఉంటుంది. అదే ఇండియాలో అయితే 80,000 రూపాయల పైనే ఉంటుందన్నమాట. ఓల్డ్ మోడల్స్ అప్పుడప్పుడు కొంచెం తక్కువ ప్రైస్కి అయితే వస్తుంటాయి అనమాట. కానీ అది కూడా హై ప్రైసే. జనరల్ గా యాపిల్ ప్రోడక్ట్స్ లో ఐఫోన్స్ కంటే కూడా మ్యాక్ బుక్స్ కి చాలా హై వాల్యూ ప్రపోజిషన్ ఉంటుంది. అంటే ఏం లేదు, మనం ఒక ప్రోడక్ట్ ని కొనడానికి కొంత అమౌంట్ పెట్టినప్పుడు దానికి తగిన వాల్యూ తిరిగి పొందుతుంటాం అనమాట. ఈ వాల్యూ ప్రపోజిషన్ అనేది మ్యాక్ బుక్స్ లో చాలా ఎక్కువ ఉంటుంది. అలాగే విండోస్ ల్యాప్టాప్స్ తో కంపేర్ చేస్తే ఈ మ్యాక్ బుక్స్ అనేటివి అదే ప్రైస్ రేంజ్ లో చాలా బెటర్ పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంటాయి. ఇప్పుడు మనం ఒక 50,000 ప్రైస్ రేంజ్ లో ఒక మ్యాక్ బుక్ కొనాలనుకుంటే 2020లో లాంచ్ అయిన మ్యాక్బుక్ ఎయిర్ ఇప్పుడు మనకు వచ్చే ఛాన్స్ ఉంది. అది చాలా ఓల్డ్ మోడల్. ఇప్పుడు కొత్త మోడల్స్ ఆ ప్రైస్ రేంజ్ లో వచ్చే ఛాన్సే లేదు. కానీ ఇప్పుడు యాపిల్ వాళ్ళు ఐఫోన్ లాగే మ్యాక్బుక్ కూడా ప్రతి ఇంట్లో ఉండాలని ఫిక్స్ అయినట్టున్నారు. ప్రతి ఇంట్లో అంటే స్టూడెంట్స్ అయినా సరే, ఎంప్లాయీస్ అయినా సరే, ఎవరైనా సరే ఒక 50,000 ప్రైస్ రేంజ్ లో ఒక ల్యాప్టాప్ కొనాలనుకున్నప్పుడు విండోస్ వైపు వెళ్లకుండా ఈ మ్యాక్బుక్స్ వైపు వెళ్ళేటట్లు యాపిల్ వాళ్ళు చేయాలనుకుంటున్నారు. దానికోసం యాపిల్ వాళ్ళు ఒక పెద్ద స్టెప్ అయితే తీసుకోబోతున్నారు. అదేంటంటే 50,000 ప్రైస్ రేంజ్ లో ఒక కొత్త మ్యాక్బుక్ అయితే లాంచ్ చేయబోతున్నారు. ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఇప్పటి వరకు మ్యాక్బుక్ ఎయిర్ కొనాలంటే 80,000 రూపాయలు అయ్యేది. అదే ప్రోడక్ట్ ని, అలాంటి ప్రోడక్ట్ ని ఇప్పుడు 50,000 ప్రైస్ రేంజ్ లో యాపిల్ వాళ్ళు కొత్తగా తీసుకురాబోతున్నారంటే ఏ విషయాల్లో వాళ్ళు కాంప్రమైజ్ అవుతున్నారు, మనం ఏ విషయాల్లో పర్ఫార్మెన్స్ లో కానీ, డిస్ప్లేలో కానీ, లేకపోతే బిల్డ్ క్వాలిటీలో కానీ మనం కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుందా లేదా అనేది మనం గమనించుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇదే ప్రైస్ రేంజ్ లో మనకు చాలా ల్యాప్టాప్స్ అయితే విండోస్ వి మార్కెట్ లో అవైలబుల్ గా ఉన్నాయి. లైక్ లెనోవో ఐడియాప్యాడ్ స్లిమ్ 5 మోడల్ కావచ్చు, లేకపోతే ఏసర్ స్విఫ్ట్ గో 14 మోడల్ కావచ్చు. ఇవి కూడా ఆర్మ్ బేస్డ్ ప్లాట్ఫామ్ మీదే వర్క్ చేస్తాయి. వాటి బ్యాటరీ బ్యాకప్ చూస్తే 14 అవర్స్ నుంచి 15 అవర్స్ వరకు రావచ్చు, కొన్ని అయితే 20 అవర్స్ వరకు కూడా రావచ్చు. బట్ మ్యాక్బుక్ లో యూజ్ చేసే ఆర్మ్ చిప్ వేరే ల్యాప్టాప్స్ లో యూజ్ చేసే స్నాప్డ్రాగన్ చిప్ లాగా కాదు. యాపిల్ 18 Pro చిప్ సెట్ ని ఐఫోన్ 16 Pro లో ఆల్రెడీ యూజ్ చేశారు. సేమ్ ప్రాసెసర్ ని ఇప్పుడు మ్యాక్బుక్ లో కూడా తీసుకురాబోతున్నారు. ఈ మ్యాక్బుక్ కి పేరేం పెడతారో తెలియదు, స్టూడెంట్స్ కి యూజ్ అయ్యే విధంగా ఉంటుంది కాబట్టి దీనికి ఏమన్నా మ్యాక్బుక్ ఎయిర్ ఎస్ అనే పేరు పెట్టొచ్చు. జనరల్ గా ఈ యాపిల్ ప్రొడక్ట్స్ అంటే యుఎస్ లో ఒక ప్రైస్, ఇండియాలో ఒక ప్రైస్ ఉంటాయి. యాజ్ పర్ లీక్స్ ఈ కొత్త మ్యాక్బుక్ ప్రైస్ $599 ఉంటుంది యుఎస్ లో. మనం అబ్జర్వ్ చేస్తే ఐఫోన్స్ ప్రైసెస్ ఇండియాకి వచ్చేటప్పటికి పెరుగుతాయి, కానీ మ్యాక్బుక్స్ ప్రైసెస్ యుఎస్ లో ఏ ప్రైస్ ఉంటే ఇండియాలో అదే ప్రైస్ కి కన్వర్ట్ అవుతుంది అనమాట. సో $599 యుఎస్ ప్రైస్ అంటే ఇండియాలో రఫ్ గా 50,000 ఆ ప్రైస్ రేంజ్ లో అయితే ఉండే ఛాన్స్ అయితే ఉంది. అరే ఇది మొబైల్ లో యూజ్ చేసే ప్రాసెసర్ కదన్నా, దీన్ని ల్యాప్టాప్ లో యూజ్ చేస్తే దీని పర్ఫార్మెన్స్ ఏమైనా తగ్గిపోతుందా అని మీకు డౌట్ రావచ్చు. ఈ A18 Pro చిప్ సెట్ M1 అండ్ M2 చిప్స్ కంటే కూడా బెటర్ పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది, సింగిల్ కోర్ అండ్ మల్టీ కోర్ లో కూడా. సో 50,000 ప్రైస్ రేంజ్ లో క్వాల్కామ్ కి ఈ మ్యాక్బుక్ పెద్ద కాంపిటీషన్ అవుతుంది. ఇప్పుడు స్నాప్డ్రాగన్ X ఎలైట్ ప్రాసెసర్స్ ఉన్న ల్యాప్టాప్స్ లో బ్యాటరీ బ్యాకప్ బాగుంటుంది. బట్ యాప్ సపోర్ట్ విషయానికి వచ్చేసరికి నేటివ్ యాప్స్ కొంచెం తక్కువ. విండోస్ ఆర్మ్ బేస్డ్ ల్యాప్టాప్స్ కి యాప్ సపోర్ట్ ఇంకా ఇంప్రూవ్ అవ్వాల్సింది. బట్ యాపిల్ లో M1 చిప్ వాడినప్పటి నుంచి వాళ్ళ ఈకో సిస్టమ్ అంతా కూడా ఆర్మ్ బేస్డ్ షిఫ్ట్ అయిపోయింది అనమాట. అంటే ఐఫోన్ లో ఉన్న యాప్స్ మ్యాక్బుక్ లో ఉన్న యాప్స్ ఐఫోన్ లో చాలా సీమ్లెస్ గా వర్క్ అవుతాయి. ఇలా వాళ్ళ ఈకో సిస్టమ్ బిల్డ్ చేసుకున్నారు కాబట్టి ఇప్పుడు 50,000 ప్రైస్ రేంజ్ లో మ్యాక్బుక్ లాంచ్ చేశారంటే యాపిల్ కంపెనీకి ఇది ఒక పెద్ద అచీవ్మెంట్ అవుతుంది. అలాగే యూజర్స్ కూడా ఇది ఒక పెద్ద అడ్వాంటేజ్ అవుతుంది. మరి ఈ మ్యాక్బుక్ ఎప్పుడు లాంచ్ అవుతుంది, దాని డిజైన్ ఎలా ఉంటుంది, ఓల్డ్ మోడల్ డిజైన్ లాగా ఉంటుందా అనే విషయాల గురించి మాట్లాడుకుంటే ఈ మ్యాక్బుక్ మనకు నవంబర్ లో లాంచ్ అవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. లేకపోతే 2026 మార్చ్ లో నెక్స్ట్ ఈవెంట్ లో లాంచ్ చేసే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఇక డిజైన్ విషయానికి వస్తే యాజ్ పర్ లీక్స్ ఇది 2020 మ్యాక్బుక్ ఎయిర్ లాగా స్లిమ్ గా ఉండొచ్చు. M2, M4 మోడల్స్ లాగా మాత్రం ఉండదు. ఈ బటర్ఫ్లై కీబోర్డ్ విషయంలో మాత్రం కొంచెం ప్రాబ్లం ఉండొచ్చు, కానీ రెస్ట్ ఆఫ్ ద డిజైన్, గ్రిప్ అండ్ ఫీల్ చాలా బాగుంటుంది. డిస్ప్లే సైజ్ కూడా అదే ఉంటుంది అండ్ రెటీనా డిస్ప్లే ఇస్తారు. డిస్ప్లేలో కూడా ఎలాంటి కాంప్రమైజ్ ఉండదు. ఈ యాపిల్ వాళ్ళు ప్రతి ఇంట్లో ఒక యాపిల్ ప్రోడక్ట్ ఉండాలని గట్టిగా ఫిక్స్ అయినట్టున్నారు. కానీ 50,000 ప్రైస్ రేంజ్ లో మ్యాక్బుక్ ఇస్తున్నాం కదా అని చెప్పి మరి 8GB ర్యామ్ నుంచి ఇవ్వకుండా 16GB నుంచి స్టార్ట్ చేస్తే బాగుంటుంది. లేదంటే 8GB ర్యామ్ తో స్టార్ట్ చేసినా అట్లీస్ట్ ఒక 256GB స్టోరేజ్ ఇచ్చినా బాగుంటుంది, యూస్ఫుల్ గా ఉంటుంది. 8GB ర్యామ్ 128GB స్టోరేజ్ ఇచ్చి మేము తక్కువ ప్రైస్ కి ఇచ్చామని చెప్పుకునే కంటే కొంచెం యూస్ఫుల్ గా ఇస్తే బెటర్ గా ఉంటుంది అనమాట. ఒక ల్యాప్టాప్ అంటే ఇప్పుడు మినిమం 256GB అనేది మినిమం అవసరం అవుతుంది. మరి విండోస్ ల్యాప్టాప్ లాగా వీళ్ళు 512GB ఇవ్వలేకపోయినా సరే ఒక 256GB అయినా ఇస్తే యూస్ఫుల్ గా ఉంటుంది. అలాగే డిజైన్ మాత్రం 2020 మ్యాక్బుక్ ఎయిర్ లాగే ఉంటుందని తెలుస్తుంది. సో మీకేమనిపిస్తుంది, నిజంగానే 50,000 ప్రైస్ రేంజ్ లో A18 Pro చిప్ తో మ్యాక్బుక్ ఎయిర్ లాంచ్ అయితే మీరు మ్యాక్బుక్ ఎయిర్ ఆల్రెడీ సెటిల్డ్ గా ఉన్న మ్యాక్బుక్ ఎయిర్ తీసుకుంటారా, లేక విండోస్ ల్యాప్టాప్స్కి వెళ్తారా?
మీ ఒపీనియన్ కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే మీ ఫ్రెండ్స్కి లేదా తెలిసిన వాళ్ళు ఎవరికైనా సరే వాళ్ళు ల్యాప్టాప్ కొనాలనుకుంటే వాళ్ళు బీటెక్ అయినా సరే, డిగ్రీ అయినా సరే, లేదా ఏ గ్రాడ్యుయేషన్ అయినా సరే ఈ వీడియోని అయితే వాళ్ళకి షేర్ చేయండి. ఇందులో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. అలాగే ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మన ఛానల్లో రెగ్యులర్గా పోస్ట్ చేస్తుంటాను, కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, బాయ్.